అందరికీ నమస్తే అండి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీలకు రకరకాల కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే విరాళాలు. ఇది సుప్రీంకోర్టు పుణ్యమా అని వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు ఎస్బీఐకి చాలా స్ట్రాంగ్గా చెప్పింది, ఎవరెవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో బాండ్ నెంబర్తో సహా బయట పెట్టాలి అని. సో అందుకే మొన్న 21వ తేదీన ఈసీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ బాండ్ల వివరాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి, పెట్టారు. ఆ బాండ్లు ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్పాను మీకు. ECI.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అని ఒక మెనూలో ఒక పార్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద ఎలక్టోరల్ బాండ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మార్చి 21 నాడు అప్డేట్ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వస్తాయి, పార్టీల వారీగా, కంపెనీల వారీగా. సో ఇది నేను రోజు చదువుతున్నా, ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా వీటిని చదువుతూ కొన్ని పాయింట్లు నోట్ చేసుకొని వీడియోలు చేస్తున్నా. సో ఇప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఒక వింత భాగవతం. ఈ బాండ్లు సీక్రెట్లు నేను చదువుతున్న కొద్దీ, బయటకు వస్తున్న కొద్దీ రకరకాల రాజకీయ పార్టీల అసలు రంగు, చీకటి బతుకులు బయటకు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు బీజేపీ, వైసీపీ, ఈవెన్ టీడీపీ కూడా తప్పుకు దొరికినట్టే. బీజేపీ ఏం చేస్తుంది, కేంద్రంలో అధికారంలో ఉంది. సో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని కంపెనీల మీద ఈడీని పంపిస్తున్నారు. ఈడీతోనో లేదంటే ఐటీతోనో రైడ్స్ చేపిస్తున్నారు. అలా రైడ్స్ చేపించిన 2-3 రోజుల్లో ఆ కంపెనీలు వెళ్ళి బీజేపీ పెద్దలకు ముడుపులు ఇస్తున్నారు. అది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా దీనిలో ఉంది. నవంబర్ 5, 2022న శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. అక్కడికి 5 రోజుల్లో శరత్చంద్రారెడ్డి గారి కంపెనీ నుంచి బీజేపీకి 5 కోట్ల ముడుపులు వెళ్ళాయి. అలాగే అక్కడికి ఏడాది తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత 35 కోట్ల ముడుపులు వెళ్ళాయి బీజేపీకి, అదే కంపెనీ నుంచి, అరబిందో నుంచి. అలాగే చాలా కంపెనీల మీద ఐటీ రేట్స్ జరిగిన 1 వీక్ లోపు బీజేపీకి ఈ విరాళాలు వెళ్ళాయి. అలా బీజేపీ కేవలం వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాండ్స్ రూపంలో 5,000 కోట్లకు పైగా సంపాదించిందంటే ఇంకా అర్థం చేసుకోండి. బీజేపీకి అన్ని కోట్ల బాండ్లు ఎందుకు వస్తాయి? ఇటువంటి భాగవతాలు నడిపితేనే వస్తాయి. మెగా ఇంజనీరింగ్ నుంచి బీజేపీకి 584 కోట్లు వెళ్ళాయి. ఎవరు సొమ్మది? అదే మెగా ఇంజనీరింగ్ నుంచి టీఆర్ఎస్కు 195 కోట్లు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 37 కోట్లు వెళ్ళాయి, టీడీపీకి 25 కోట్లు వెళ్ళాయి. సో బీజేపీ అధికారాన్ని అలా వాడుకుంటే టీఆర్ఎస్ కూడా అలాగే వాడుకుంది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వాడుకుంది. ఏదైనా కంపెనీకి భూములు ఇవ్వడం, మంత్రివర్గ సమావేశం పెడతారు. ఏదైనా కంపెనీ వాళ్ళు భూములు అడుగుతారు విస్తరించడానికి, పరిశ్రమ విస్తరించడానికి అని పేరు పెట్టి ఒక 100 ఎకరాలో, 200 ఎకరాలో, 50 ఎకరాలో, 10 ఎకరాలో ఇస్తారు. దానికి తగ్గట్టు వాళ్ళు అఫీషియల్గా కొంత అమౌంట్, అన్అఫీషియల్గా కొంత అమౌంట్ తీసుకుంటున్నారు. సో అఫీషియల్గా తీసుకున్న అమౌంట్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో అలాగే రికార్డ్ అయింది. వాళ్ళు గత 4.5 ఏళ్లలో దాదాపుగా 30కి పైగా కంపెనీలకు భూములు ఇస్తే అందులో 28 కంపెనీలు వైసీపీకి బాండ్లు కొన్నారు, ఎలక్టోరల్ బాండ్స్. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారం కూడా ఒకటి మనకు బయటకు వచ్చింది. షిరిడీ సాయి అనే కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్ కంపెనీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కంపెనీ అని అందరూ అంటారు. నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు ఆ షిరిడీ సాయి కంపెనీ ఓనర్. యాక్చువల్గా ఆ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి బేభత్సమైన కాంట్రాక్ట్లు ఇచ్చారు. సో అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని తెలుగుదేశం పార్టీ పదే ఆరోపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ అదే మాట కట్టుబడి ఉండాలి కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ దగ్గర ఫండ్స్ ఎలా తీసుకుంటారు? 2024 జనవరి 12వ తేదీ తెలుగుదేశం పార్టీ ఫండ్స్ 40 కోట్లు క్యాష్ రూపంలో ఖాతాలో పెడితే ఆ 40 కోట్లు ముందు రోజు వీళ్ళు సర్దుబాటు చేశారు, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు సర్దుబాటు చేశారు. అంటే మన దేశంలో ఇంక్లూడింగ్ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చివరికి జనసేన పార్టీ కూడా ఎంతలో కొంత తక్కువ బాండ్స్ వచ్చాయి. సో ఈ బాండ్స్ ఇల్లీగల్ అని నేను చెప్పను, లీగల్ అని కూడా నేను చెప్పను. నేను ఒక 100 కోట్ల రూపాయల పని నేను ప్రభుత్వం దగ్గర చేసుకుంటే ఒక 5 కోట్లో 10 కోట్లో ప్రభుత్వానికి నేను లంచం కడుతున్నా, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను. సో ఆ ప్రభావం చాలా గట్టిగా ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ అతిపెద్ద కుంభకోణాలకు పాల్పడింది. అధికారంలో ఉన్న పార్టీలకు కుంభకోణాలకు అవకాశం ఇచ్చేలా మెలిగింది. సో అందుకే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరిచ్చారు ఏంటని పేర్లు బయటకు రావడం, ఎలక్టోరల్ బాండ్స్
నెంబర్లు బయటకు రావడంతో చాలామంది చెక్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం, ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ బాండ్ నెంబర్ నోట్ చేసుకోవడం, ఆ కంపెనీకి ఆ పార్టీకి ఏ కంపెనీ నుంచి వచ్చింది అనేది చెక్ చేసుకోవడం, రియలైజ్ అవ్వడం. అలా రియలైజ్ అయితే ఈ దేశంలోనే ఏ పార్టీకి అభిమానులు ఉండరు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా అభిమానులు ఉండరు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం మొత్తం స్టడీ చేస్తే కనుక ముఖ్యంగా బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.